హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే పానీపూరి రెసిపీ అండి. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా. మరి ఈ రోజుల్లో అయితే పానీపూరి చాలామంది మిస్ అవుతున్నారు, బయట తినలేని పరిస్థితి కదా. మరి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి, పూరీలు క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి, అలాగే స్టఫింగ్ కోసం ఆలు బఠానీ ఎలా చేసుకోవాలి, ఇంకా పానీ ఎలా తయారు చేసుకోవాలో ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు, ఓకేనా. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి. ఈ 1 కప్పుకి వచ్చేసి ఒక 30-40 వరకు మనకు పూరీలు అవుతాయి. అందులో వచ్చేసి ఒక 2 స్పూన్స్ మైదా లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. 2 స్పూన్స్ గోధుమ పిండి వేసాను కదా. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, చాలా తక్కువ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చేతితో కలుపుకోవాలి. పానీపూరి చేసుకునేటప్పుడు స్టఫింగ్ అలాగే పానీ అందరూ చాలా ఈజీగా చేసేస్తారు. బట్ పూరీలు చేసేటప్పుడు అందరికీ ఇది సాధ్యం కాదండి. చాలామందికి పూరీలు పొంగట్లేదు, అలాగే మెత్తగా వస్తున్నాయి అనేసి అంటూ ఉంటారు. సో ఈ విధంగా చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట, ఓకేనా. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక తడి క్లాత్ వేసేసి కనీసం ఒక 20 నుండి 30 నిమిషాల వరకు దీనికి రెస్ట్ ఇవ్వాలండి. సో మనం రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఇది నానుతుంది మంచిగా. అండ్ 20 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఇంకొద్దిగా గట్టిగా అవుతుందండి. అండ్ ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే కంపల్సరీ 20 నుండి 30 నిమిషాల వరకు పిండిని నానపెట్టుకోవాలి. పైన తడి క్లాత్ అనేది వేయాలి కంపల్సరీ. సో ఇలాంటి పొరపాట్ల వల్లనే మనకి పూరీలు అనేది పర్ఫెక్ట్గా రావన్నమాట. అలాగే నేను మళ్ళీ ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను. సో చూసారు కదా, ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు పూరీలు చేసుకోవాలండి. ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక 2 పార్ట్స్ లాగా చేసుకోవాలి. దీన్ని వచ్చేసి ఇప్పుడు చపాతీ లాగా చేసుకొని మనం పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మిగతా ఈ పిండి ఉంది కదా, దానిపైన మళ్ళీ తడి క్లాత్ వేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఒకవేళ అది వేయకుంటే మనకి ఆరిపోతుంది అన్నమాట పిండి వచ్చేసి. సో పూరీలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట, ఓకేనా. ఇప్పుడు పొడిపిండి వేసుకొని చపాతీ లాగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా పూరీలు అనేది చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. అలాగే చాలా పల్చగా చేశారంటే పొంగవండి, అలాగే మందంగా చేశారంటే పొంగుతాయి బట్ మెత్తగా అయిపోతాయి, మనకు క్రిస్పీగా పూరీలు అనేవి రావన్నమాట. సో చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అండ్ చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇంత మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో పూరీలు ఆ సైజుకు ఒక గ్లాస్ కానీ క్యాప్స్ కానీ ఏది ఉంటే దాంతో మనం ఇలా కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టీ కప్ పెట్టాను కదా, అది కొద్దిగా పెద్దగా అనిపించింది సైజు. సో అందుకే నేను మళ్ళీ వేరే టీ గ్లాస్ పెట్టేసి కట్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదా, దీన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ తడిబట్ట వేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందు ఉన్న పిండిని మళ్ళీ మనం పూరీలాగా చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కంపల్సరీ తడిబట్టతో కవర్ చేయాలన్నమాట.
ఈ విధంగా కొన్ని మాత్రమే చేసుకోవాలి, అన్నీ ఒకేసారి చేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు కొన్ని వచ్చేసి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని చేసుకోవాలి. అండ్ మనం పూరి వేసిన వెంటనే ఇలా గరిటెతోటి ప్రెస్ చేయాలండి కంపల్సరీ. అలా అయితేనే మనకి పూరీలు అనేవి పొంగుతాయి అన్నమాట. అండ్ ఇది పొంగిన తర్వాత దాన్ని పక్కకు అనేసి మళ్ళీ ఇంకొకటి వేసి అలాగే ప్రెస్ చేస్తూ ఉండాలి. అది పొంగిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేయాలి. సో ఇలా ప్రతిసారి ఒక 5 to 6 కాల్చుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ ఉండాలి, మరీ హైలో ఉండొద్దు, మరీ సిమ్లో కూడా ఉండొద్దు. సో మీడియం ఫ్లేమ్ పెట్టేసి కాల్చుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వచ్చాయి. వీటిని వేరే బౌల్లోకి తీసుకొని ఇదే విధంగా మిగిలిపోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే ఒక 3 బంగాళదుంపల్ని ఉడకపెట్టాను. నెక్స్ట్ వీటిని పొట్టు తీసేసిన తర్వాత చేతితో ఇలా స్మాష్ చేసుకోవాలి. అండ్ ఈ స్టఫింగ్ వచ్చేసి పొటాటో అలాగే బఠానీ ఈ రెండు ఉంటే చాలా బాగుంటాయండి. కంపల్సరీ పొటాటో ఉంటేనే మనకు పర్ఫెక్ట్ స్టఫింగ్ లాగా అనిపిస్తుంది పూరీలోకి. సో ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి. నా దగ్గర ఈ గ్రీన్ బఠానీస్ ఉన్నాయి. సో ఇవి ముందు రోజు నానబెట్టుకొని ఉడకపెట్టాను. ఒక 6-7 అవర్స్ నానితే సరిపోతుంది, తర్వాత ఉడకపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ వచ్చేసి చాట్ మసాలా అండి. ఈ చాట్ మసాలా ఉంటేనే మనకి బయట తిన్న పానీపూరి లాగా ఉంటుందన్నమాట. ఒకవేళ చాట్ మసాలా లేదనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, బట్ మనకు పర్ఫెక్ట్గా పానీపూరి లాగా ఉండదండి. సో చాట్ మసాలా వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర ఇలా చల్లుకుంటే మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుందండి, చాలా బాగుంటుంది ఇలా. సో బఠానీలు లేకపోతే ఓన్లీ ఆలుతో అయినా చేసుకోవచ్చు. ఓకే, స్టఫింగ్ ఎలా తయారు చేయాలో కూడా చెప్పేశాను కదా. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి పానీ అన్నమాట. పానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందన్నమాట. ఇది పులుపు కోసం అండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుంటే మనకు పానీ నీట్గా కనిపిస్తుంది. అండ్ బయట మనకు వచ్చేసి పానీ బిందెల్లో పోస్తారు కదా, నేను వచ్చేసి చిన్న బకెట్లో పోసాను. చాలా బాగుంది కదా చూడడానికి. అలాగే ఇందులో తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పానీ వచ్చేసి పల్చగా ఉంటుంది కదా, సో ఆ విధంగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మళ్ళీ చాట్ మసాలా వేసుకోవాలి కొద్దిగా. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ పానీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, పానీ కూడా రెడీ అయిపోయింది. పూరి, పానీ, అలాగే స్టఫింగ్, అలాగే మెయిన్ ఆనియన్స్ కూడా ఉంటేనే మనకి పానీపూరి తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా స్టఫింగ్, అలాగే ఆనియన్స్, అలాగే పానీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ అన్నో ఇంకో ప్లేట్ ఇవ్వవా అనేసి అంటారన్నమాట. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.